సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2 రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన ఆయన కుమార్తెలు రోడ్డుపైనే ఆందోళన చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి కూడా ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అసలు తమ మధ్య ఏం జరిగిందనే దానిపై సంచలన విషయాలను దువ్వాడ శ్రీనివాస్ బయటపెట్టారు. తమది 30 ఏళ్ల వైవాహిక జీవితమని, ముందు నుంచే తమ మధ్య అంతర్గత విభేదాలున్నాయని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. కానీ గత 2 ఏళ్లుగా ఈ విభేదాలు తీవ్రమయ్యాయని, ప్రతిరోజు ఏదో గొడవ జరిగేదని పేర్కొన్నారు. తన భార్య వాణికి ఉన్న రాజకీయ ఆకాంక్ష, ఆధిపత్య పోరే ఈ గొడవలకు కారణమని చెప్పారు. తానే ఎమ్మెల్యే కావాలని, వ్యాపారాలు అన్నీ తన పేరు మీదే ఉండాలని వాణి గొడవ చేసేదని వివరించారు. తనకు టికెట్ రాకపోతే నన్ను ఓడిస్తానంటూ కూడా బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 5 సార్లు ఓడిపోవడానికి కారణం తన భార్య వాణినే అని వాపోయారు. తన ప్రథమ శత్రువు భార్య వాణినే అని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. మా కుటుంబ వ్యవహారంలో రకరకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతుంటే ఎన్నికల తర్వాత ఈ 60 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. 2 సంవత్సరాల కన్నా ఉంటున్నాయి మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ 6 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయిలో